మరణాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ చాలా అందమైనదై ఉండి ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా జీవించడమే మరచిపోతారు. ప్రకృతి నియమాలు కూడా చాలా విచిత్రమైనవి. ప్రాణమున్న మనిషి నీళ్లలో మునిగిపోతాడు, ప్రాణం పోయిన మనిషి నీటిలో తేలిచూపుతాడు. బ్రతుకంతా బ్రాండ్ల వెనుక పొరుగెత్తేవాడికి తెలుసా రేపు ఎక్కి ఊరేగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని? అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావు, కానీ నువ్వైనా నేనైనా చివరకు మిగిలేది బూడిదగానే. ఒకరు ఏడ్చి మనసు తేలికపరుచుకుంటే ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు. మనుషుల మధ్య ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బ్రతుకున్న వాడిని పడగొట్టాలనుకుంటారు, చనిపోయిన వాడిని భుజాల మీద మోస్తారు. జీవితంలో ఏది ఎప్పుడో చెప్పలేం. ఏ మాట చివరిదో, ఏ ఆట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండాలి. వీలైనన్ని సార్లు మీ ఆత్మీయులను కలుస్తూ ఉండండి. ఏదైనా మంచి పని తలపెట్టాలనుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. ఎందుకంటే సమయం మించిన తర్వాత చేయలేకపోయినందుకు బాధపడాల్సి వస్తుంది. ఇవి చనిపోయే ముందు రావణుడు పలికిన మాటలు. రామబాణంతో నేల కొరిగిన రావణుడు, నా జీవితంలో ఎన్నో మంచి కార్యాలు చేయాలనుకున్నాను, కానీ అవేమీ చేయలేకపోయాను. సీతను చెరబెట్టాలనే చెడ్డ ఆలోచనను వెంటనే అమలు చేసి ఇలా అంతమవుతున్నాను అంటూ పశ్చాత్తాపం చెందాడు. అందుకే క్షణం కూడా వృధా చేయకుండా నువ్వు అనుకుంటున్న సత్కార్యాన్ని ప్రారంభించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. దేవతలంతా వెళ్ళి ఒకరోజు బ్రహ్మదేవుణ్ణి అడిగారట, ఓ సృష్టికర్త, మానవులంతా మనశ్శాంతి కోసం మమ్మల్ని ప్రార్థిస్తున్నారు. ఎక్కడుందయ్యా అది? మాకు కొంచెం చెప్పమంటూ వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, అది అత్యంత రహస్య ప్రదేశంలో దాచిపెట్టాను అని జవాబిచ్చాడు. ఎక్కడ స్వామి అని దేవతలు అడిగారు. అప్పుడు బ్రహ్మ, వారి వారి మనస్సుల్లోనే దాచిపెట్టాను అన్నాడట. నిజమే, మన మనస్సులోనే శాంతిని వదిలి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఎక్కడా తిరగకుండా కాసేపు నిశ్శబ్దంగా మనస్సును పరిశీలిస్తే మీరు కోరుకుంటున్న మనశ్శాంతి తప్పక దొరుకుతుంది. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని బాధించి ఇబ్బంది పెట్టి పిచ్చివాళ్లను చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథ వినండి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఆకాశం అంచుల్లోకి ఎగరగలిగే గ్రద్దను కాకి బాధిస్తుంది. గ్రద్ద వీపు మీదకు ఎక్కి ముక్కుతో పొడుస్తుంది, కానీ గ్రద్ద ఏమాత్రం స్పందించదు. ఆ కాకితో పోట్లాడదు. తన విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోదు. తన విశాలమైన రెక్కలు విప్పి గాల్లోకి ఎగురుతుంది. పైకి, పైకి, ఇంకా పైకి, ఆకాశంలోకి చొచ్చుకుపోతుంది. గ్రద్ద ఎంత పైకి ఎగిరితే కాకి అంత ఇబ్బంది పడుతుంది. కాకికి ఊపిరాడక, ఆక్సిజన్ సరిగ్గా అందక గ్రద్ద వీపు మీద నుండి జారి పడిపోతుంది. కాబట్టి అనవసరమైన విమర్శలకు, వివాదాలకు స్పందించాల్సిన అవసరం లేదు. మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి. వివాదాలు, విమర్శలు వాటంతట అవే కొట్టుకుపోతాయి. పొడిచి బాధపెట్టే కాకిలాంటి మనుషుల కోసం మీ విలువైన సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఎలా పయనించాలో ఆలోచించండి. ఎలా గమ్యం చేరాలో ఆలోచించండి. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. నేటి సమాజం పరిస్థితి ఎలా ఉందంటే, మనసారా నవ్వాలని ఉన్నా నవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఎలా ఉన్నావని అడిగితే, ఓ నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నా అని అనక తప్పని స్థితి. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని దేనికి పనికిరానివాడిగా చూస్తారు. ఆకలి విలువ కాలే కడుపుకు తెలుస్తుంది. ప్రేమ విలువ గాయపడ్డ మనసుకు తెలుస్తుంది. కన్నీటి విలువ నిజాయితీ పరుడికి తెలుస్తుంది. మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికి మాత్రమే తెలుస్తుంది. రోజు రోజుకి మనిషిలో మోసం, ద్వేషం పెరిగిపోతున్నాయి. దానికి కారణం స్వార్థం.
కురిసే వానకు లేదు స్వార్థం, పండే పంటకు లేదు స్వార్థం, నింగికి నేలకు లేదు స్వార్థం, మధ్యలో ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు ఏమీ పట్టుకురావు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోవు, మూణ్ణాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు, పనికి రాని ద్వేషాలెందుకు? పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు, ఏమీ చదువుకోనివాడు రాజ్యమేలుతున్నాడు. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాశుల మీద కాదు. రామ రావణుల రాశులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడయ్యాడు, రావణుడు మట్టిలో కలిసిపోయాడు. సిగరెట్ లేకున్నా మనం బ్రతకగలం, అయినా సిగరెట్ కంపెనీ వాడు కోటీశ్వరుడు. మద్యం లేకపోయినా మనం బ్రతకగలం, అయినా మద్యం కంపెనీ వాడు కోటీశ్వరుడు. మొబైల్ లేకున్నా మనం బ్రతకగలం, అయినా మొబైల్ కంపెనీ వాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బ్రతకలేం, అయినా అన్నం పండించే రైతు ఎప్పటికీ పేదవాడే. అందుకే రైతు మీకు ఎదురు పడితే గౌరవించండి, వీలైతే సాయపడండి, అంతేకాని చులకనగా చూడకండి. మనకు జన్మనిచ్చిన తల్లి ఎలాగో అలాగే ప్రియురాలు కూడా ఒక్కరే ఉండాలి. కనులకు నచ్చే అందాలు చాలా ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చిన అందం ఒక్కటే ఉంటుంది. కన్న తల్లిని ఎంతగా ప్రేమిస్తామో అంతే ప్రేమగా నిన్ను నమ్మి నీతో వచ్చిన అర్ధాంగిని కూడా చూసుకోవాలి. త్యాగానికి ప్రతిరూపం నాన్న. అటువంటి నాన్న గొప్పతనం తెలుసుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? 6 ఏళ్లప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు అనుకుంటాం. 12 ఏళ్లప్పుడు మా నాన్న మంచివాడే, కానీ కోపం ఎక్కువ. 14 ఏళ్లప్పుడు నా చిన్నప్పుడు నాన్న నాతో బాగా ఉండేవాడు. 16 ఏళ్లప్పుడు నాన్న ప్రతిదీ గుచ్చిగుచ్చి అడుగుతాడు. 20 ఏళ్లప్పుడు నా వల్ల కావట్లేదు, నాన్నతో అమ్మ ఎలా వేగుతోందో అని అనుకుంటాం. 30 ఏళ్లప్పుడు నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నా, చిన్నప్పుడు మా నాన్నకు చాలా భయపడేవాణ్ణి. 40 ఏళ్లప్పుడు నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు, నా పిల్లలను కూడా అలాగే పెంచుతాను. 50 ఏళ్లప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది, మమ్మల్ని పెంచడం కోసం నాన్న ఎంత కష్టపడ్డాడా అని. 60 ఏళ్లప్పుడు మా నాన్న చాలా గొప్పవాడు, అంటే నాన్నను అర్థం చేసుకోవడానికి 60 ఏళ్లు పట్టిందన్నమాట. నాన్న కోపంగా ఉన్నా నీ శత్రువు ఎప్పటికీ కాడు, కనుక నాన్నను గౌరవించాలి. బంధాలు బలపడాలంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. తల్లితో ప్రేమగా మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, భార్యతో నిజంగా మాట్లాడాలి, సోదరులతో సహృదయంతో మాట్లాడాలి, తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడాలి, పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి, స్నేహితులతో సరదాగా మాట్లాడాలి, అధికారులతో హుందాగా మాట్లాడాలి, వ్యాపారులతో ఖచ్చితత్వంతో మాట్లాడాలి, వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి, కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి, రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి, భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి, నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా మాట్లాడాలి. సర్వే జనా సుఖినో భవంతు.